నమస్తే స్నేహితులారా, మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో తయారు చేసుకుంటామండి. అదేంటో తెలుసా కర్రీ? మేకకాళ్ళ కూరండి. ఇది మా అమ్మమ్మ గారు నేర్పిచ్చారు. మీ అందరి ముందుకు గూడా తీసుకురావాలని ఆశపడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేకకాళ్ళు హెల్త్‌కి చాలా మంచిది. ఈ మేకకాళ్ళలో కాల్షియం ఉంటద్ది. అంతేకాకుండా బాలింతలకు గూడా పెడతారండి. చాలా మంచిది హెల్త్‌కిది. ఆలస్యం చేయకుండా మనము మేకకాళ్ళ కూర ఎలా తయారు చేస్తామో చూసేద్దామా? వచ్చేసేయండి అయితే. ఇలాగ మేకకాళ్ళు 4 తీసుకొని, కాల్పిచ్చుకొని, నీట్‌గా ఇట్లాగా కట్ చేపిచ్చుకున్న తర్వాత, శుభ్రంగా పైనున్న స్కిన్‌తో గూడా నీట్‌గా కొంచెం హెయిర్ దుమ్ము అంతా ఉంటది గదండీ! అంతా క్లీన్ చేసుకున్న తర్వాత 3, 4 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత, ఒక పెద్ద కుక్కర్ పెట్టేసి, దాంట్లో గారకాలు వేసేసి, 2 స్పూన్ల కారం, ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కల్లుప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్ బాగేసేసి చేత్తో బాగా కలపాలండి. అలా కలిపితేనే ముక్కలకి బాగా పడుతుంది. చూడండి నీట్‌గా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాను. సన్నగా కట్ చేసిన 2 టమాటా ముక్కలు, ఒక 2 ఆనియన్స్ ముక్కలు, అలానే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసేస్తున్నాము. ఇప్పుడు చేత్తోనే బాగా కలిపేసి కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్స్ రానిద్దాం. మేకకాళ్ళు కాబట్టండి కొంచెం ఎక్కువ విజిల్సే రానివ్వాలా. దగ్గర దగ్గరగా ఒక 9, 10 విజిల్స్ రావాలండి. ఎందుకంటే కాళ్ళు గదా! ఉడికేది చాలా లేట్ అవుతది. మీరు మేకకాళ్ళ కూర తినుంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వావ్! బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకటి మనము చూద్దాము. వావ్! ఇప్పుడు ఒక పొడి తయారు చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు, సోంపు, పట్ట, లవంగాలు, ఇలాచి. కడాయి పెట్టేసి ఇవి ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకుందాము. మిక్సీ పట్టేటప్పుడు 4, 5 తెల్లబాయలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. అలానే కుక్కర్లో ఉండే మేకకాళ్ళు కూర కూడా ఈ తిరగమాతలో యాడ్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ లైక్ చేసండి. అలానే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఒక కప్పు నిండా చింతపండు రసం కర్రీలో యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే ముక్కలు చెదరకుండా పీసెస్ చిన్నగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, ఈ కర్రీలో అదే హైలైట్. ఈ పొడి కూడా లాస్ట్ ఫైనల్గా యాడ్ చేసేస్తున్నాము. మీ ముందే టేస్ట్ చేస్తున్నాను. నాకైతే నిజంగా మాటలు రావట్లేదండి. అంత అద్భుతంగా ఉంది కర్రీ. గారకాళ్ళ కూర మజాకా అంత బాగుందనమాట. ఇలా గారకాళ్ళ కూర వేసుకొని మనం రైస్‌లోకి తినొచ్చు, రాగి సంగట్లోకి, రోటీలోకి. నేనైతే దోసలో పెట్టుకొని తింటున్నానండి. ఇంకైతే టేస్ట్ చేసేద్దామా? వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూద్దాం. వేడి వేడి గారకాళ్ళ కూర, దోసి. వావ్! అసలు మాటలు రావట్లేదండి. టేస్ట్ వేరే లెవెల్, అసలు అద్భుతంగా ఉంది. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటలు లేవు. అంత బాగుందనమాట కర్రీ. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.